దేవుడి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు మన ధ్యాన అంశము పరమ గీతము 1వ అధ్యాయము 9వ వచనం. నా ప్రియురాల ఫరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చేదను అనేటువంటి మాట అక్కడ ఉంది. ఇక్కడ మనకు తెలుసు పరమగీతము చాలామంది చాలా రకాలుగా దాన్ని వర్ణిస్తూ ఉంటారు. అదే సొలొమోను ప్రేమ కావ్యం అని ఒక్కొక్కరు అంటూ ఉంటారు. ఇది సంఘానికి దేవునికి మధ్యలో ఉన్న సంబంధము. సంఘము వధువు సంఘము కాబట్టి, మన వరుడు ప్రభువు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనమైతే వర్తమానాలు చెప్తూ ఉంటాం దానిలో. ఇప్పుడు ఇక్కడ ప్రభువే సంఘాన్ని ఏమంటున్నారంటే ఫరో యొక్క రథాస్వములతో నేను నిన్ను పోలుస్తున్నాను అంటున్నారు. దేన్నంటే సంఘాన్ని. ప్రియురాలు అంటే సంఘమే కనుక సంఘాన్ని అలా పోలుస్తున్నారంట. అయితే అసలు సంఘము అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే దాన్ని ఎక్లేషియా అంటారు. దాన్ని అది గ్రీకు పదం అనమాట. ఎక్లేషియా. ఎక్లేషియా అంటే అర్థం ఏంటంటే బయటికి వచ్చిన వారు. ఎంత బాగుందో కదా పదం. అంటే ఈ లోకము నుంచి ప్రత్యేకించబడిన వారు, బయటికి వచ్చిన వారు అని అర్థం. అయితే మనం పూర్వం ఉన్నటువంటి సంఘ చరిత్ర అదంతా కూడా సంఘముగా ఎంత కాంగ్రిగేషన్ ఒకే చోట ఉండి సంఘముగా ఏర్పడడం అలాంటిదంతా కూడా మనకి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం స్టార్టింగ్లోనే మనకు దొరుకుతుంది. అప్పటి వరకు ఉండేవి సమాజ మందిరాల్లో వాళ్ళు సమకూడుతూ ఎక్కడ ఏ ఊరిలో ఉంటే ఆ ఊరికి ఒక సమాజ మందిరం, పురుషులు మాత్రమే యూదులు వెళ్ళి గ్యాదర్ అవుతూ ఉండేవాళ్ళు. అలా కాకుండా అసలు సంఘము అని పేరు వచ్చి సంఘముగా వేల మందిగా కూడుకున్నటువంటి సందర్భము క్రీస్తు శకము 33వ శతాబ్దం నుంచి మాత్రమే ప్రారంభమైంది. అంటే ప్రభువారు ఆరుణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన ఆ పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడు గ్యాదర్ అయినటువంటి వాళ్ళు బాప్తిస్మాలు ఎంతమంది అయితే ఆ రోజు తీసుకున్నారో, ఎంతమంది అయితే మారు మనస్సు పొందుకున్నారో, ఎంతమంది అయితే ప్రభువు తట్టు వారి హృదయాలను త్రిప్పారో వాళ్ళందరూ కలిసి సంఘముగా ఏర్పడింది. ఇది సంఘము చరిత్ర. అప్పటి నుంచి కూడా సంఘం ఇంకా దశలుగా ఆశీర్వదింపబడుతూ అభివృద్ధి పొందుతూ ఈ అపోస్తలుల యొక్క బోధ చేత, సహవాసము చేత, రొట్టె విరుచుట చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఈ సంఘము ఇంక ఎస్టాబ్లిష్ అయింది. దానికి అవధులు అంచులు కూడా లేవు. బూది గంతముల వరకు స్ప్రెడ్ అయింది అది. అయితే తర్వాత కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక రాజు ఆయన ప్రభువును తెలుసుకున్న తరువాత చట్టబద్ధముగా చేశారనమాట ఈ యొక్క క్రైస్తవ మతాన్ని. ఇది ఒక అంటే జాతీయ మతముగా చేసేసాడు ఆయన. ఇంకా కాన్స్టాంటైన్ అనే రాజు క్రైస్తవ మతాన్ని ఒక జాతీయ మతముగా, ఒక ప్రభుత్వానితో సంబంధించిన లింక్ ఉన్న మతముగా, ఒక కౌన్సిల్గా దాన్ని చేసేసే ఆయన. అక్కడ నుంచి విగ్రహారాధన ఎవ్వరూ కూడా చేయొద్దు, దేశం అంతటా కూడా ప్రార్థనలే చేయాలనే యాక్ట్ కూడా తీసుకొచ్చారు. అనేక మంది వ్యతిరేకించిన కారణంగా ఆయన వేరే ప్లేస్లోనికి కూడా వెళ్ళిపోయారు. చాలా గొడవలు గందరగోళాలు అయినప్పటికీ ఈ క్రైస్తవ మతము అంటే దానిలో పెద్దల్ని ఏర్పాటు చేయడం, అదే పోప్ అనేటువంటి ఆయన్ని ఇంచుమించు రాజుతో సమానమైనటువంటి హోదా కలిగిన వానిగా ఆయనకి ఆ యొక్క అధికారాన్ని అప్పగించడం, ఇవన్నీ కూడా ఆదిమ సంఘ చరిత్రలో ఒక భాగం. కాబట్టి ఇప్పుడు సంఘ చరిత్ర, సంఘము గురించి మాట్లాడుకోవడానికి పరమగీత గ్రంథములో ప్రభువు సంఘాన్ని అశ్వముతో పోలుస్తున్నారు. అశ్వము అంటే తెలుస్తుందా మీ అందరికీ? గుర్రము, హార్స్ కదా, గుర్రం. అశ్వముతో పోలుస్తున్నారు. ఇప్పుడు ఈ అశ్వము ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో చెప్తున్నాను మీకు నేను. ఇది ఆది సంఘ చరిత్రలో క్రీస్తు శకము 33వ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి ఈ సంఘము అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ తర్వాత పోపుల యొక్క పాలనలోనికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు దేవుని యొక్క గ్రంథాన్ని వాళ్ళే ప్రింట్ చేయించడం, బయటికి ఆ ప్రతులన్నీ బయటికి రావడం, అధికంగా వాళ్ళే చదివి వినిపిస్తూ ఉండేవారు తప్ప అందరి దగ్గర కూడా ఈ యొక్క బైబిల్స్ లేవు. అంటే బైబిల్ రాసిన వాళ్ళలో అధిక శాతం మన యొక్క దేవుని యొక్క శిష్యులే ఉన్నారు కాబట్టి చాలా కాలం పట్టింది ఇవన్నీ కూడా రాసి, ఇవి రాత ప్రతులు బయటికి రావడానికి, సంఘానికి ఇవన్నీ కూడా చేరడానికి. ఈ లోపల వాళ్ళు ఏం చెప్పారో అదే ప్రజలందరూ కూడా వింటూ ఉండేవాళ్ళు. క్రమక్రమంగా వాళ్ళందరూ బాప్తిస్మం అంటే ఏంటో మీకు తెలుసు. రోమన్ క్యాథలిక్ చర్చిలో పిల్లలకే బాప్తిస్మాన్ని ఇస్తూ ఉంటారు. ఆ తరువాత కాలంలో 1639 తర్వాత ముంచే బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమాన్ని చేసిన ఆయన జాన్ స్మిత్ అనేటువంటి ఆయన మూల నాయకుడు అనమాట. దేనికి మనం అందరం ఎవరైతే మనము ఇలా ముంచి లేపే బాప్తిస్మం తీసుకుంటున్నామో అప్పటి వరకు స్ప్రింకిల్ బాప్తిస్మమే.
అంటే ఈ యొక్క పోపుల కాలం అయిపోయిన తర్వాత మార్టిన్ లూథర్ గారు వచ్చారు. మనందరికీ తెలిసిన విషయమే. మార్టిన్ లూథర్ గారు వచ్చినా కూడా లూథరన్ చర్చ్ వాళ్ళు కూడా అందరూ స్ప్రింకిలే. అదే బాప్తిస్మము కొనసాగుతూనే ఉండేది. అంటే ఇంచుమించు అవే కట్టడలన్నీ కూడా దీంట్లో వీళ్ళు ఆచరిస్తూ ఉండేవారు. పేరుకి వీళ్ళు లూథరన్స్ అని సపరేట్ అయ్యారు లూథర్ గారి యొక్క ఆయన వచ్చిన విప్లవం తర్వాత. అంటే అక్కడ వాళ్ళ 2 శాఖలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఈ యొక్క రోమన్ క్యాథలిక్స్, రెండవది లూథర్ గారు. ఇప్పుడు థర్డ్ 1639లో ఈ యొక్క జాన్ స్మిత్ అనేటువంటి ఆయన వచ్చి అలా కాదు, బైబిల్ ప్రకారంగా ఇలా ముంచి లేపబడమే బాప్తిస్మం అని చెప్పి ఆయన ముంచే బాప్తిస్మం తీసుకొచ్చారు. కానీ సిద్ధాంతం అంతా మళ్ళీ ఆ సంఘాల్లోవే. బాప్తిస్మం ఒక్కటే ముంచే బాప్తిస్మం తీసుకొచ్చారు. ఇంకా పైనుంచి ఏమొచ్చినాయో ఆచారాలు, పండగలు, వ్యవహారాలు అన్నీ కూడా అలాగే చేస్తూ ఉండేవారు. ఆ తరువాత చార్లెస్ ఫ్యాక్స్ ఫెరమ్ అనేటువంటి ఆయన, ఈ ఉద్యమం గురించి ఆల్రెడీ మీకు నేను చెప్పాను. అది మగాయన ఉన్నారు, చార్లెస్ ఫాక్స్ ఫరమ్ అనేటువంటి ఆయన ఈ యొక్క అంటే పెంతెకోస్త్ ఉజ్జీవానికి మూలకారకుడు, లేదంటే ఫాదర్ అంటారు ఆయన. ఆ పెంతెకోస్తు అభిషేకము, భాషలు, కృపావరాలు, పరిశుద్ధాత్మ ఇదంతా కూడా సంఘంలోనికి ఆయన ద్వారా వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇంకా అనేకమైన డినామినేషన్స్. ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నాం? ఒకటి రోమన్ క్యాథలిక్, తర్వాత మార్టిన్ లూథర్ గారు వచ్చి లూథరన్ శాఖలు, ఆ తర్వాత ముంచుడు బాప్తిస్మము ఈ యొక్క జాన్ స్మిత్ ద్వారా, ఆ తర్వాత చార్లెస్ ఫాక్స్ ద్వారా ఈ యొక్క పెంతెకోస్తు ఉజ్జీవము, ఆ తర్వాత ఇంకా చాలామంది సాల్వేషన్ ఆర్మీ అని, మోర్మన్స్ అని, సెవెంత్ డే చర్చ్ వాళ్ళని, యెహోవా సాక్షులని, మెథడిస్ట్ వాళ్ళని, ఇంకా ఇప్పుడు వరకు మనం ఎన్ని చూస్తున్నామో ఇవన్నీ కూడా శాఖలు అలా వస్తూనే ఉన్నాయి, ఇప్పటి వరకు పుడుతూనే ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, పేతురుతో మాట్లాడుతూ ఆ బండ మీద సంఘాన్ని కడతానంటారు ప్రభు. బండ మీద ఆయన సంఘాన్ని ఆయన కడతాను అంటున్నారు. ఎందుకంటే ఆ సంఘానికి మూల నాయకుడు మన ప్రభువే. సంఘానికి మూల సిద్ధాంతం ఏదైనా ఉంది అంటే అది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో ఉన్నటువంటి ఆ క్రమము మాత్రమే. ఆ క్రమం ఏంటి? ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించి సంఘంలో సభ్యుడిగా చేర్చబడాలి అంటే అతను ఏం కలిగి ఉండాలంటే మారు మనస్సు, రక్షణ, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మను పొందుకోవడం. ఇంత మాత్రమే కాదు కానీ అపోస్తుల బోధలో నిలిచి ఉండడం, సంఘము బలమైన ప్రార్థనలు జరిగించడం. అపోస్తుల బోధయందును ప్రార్థన ఎలాంటి ప్రార్థన? అది మామూలు ప్రార్థన కాదు కదా. ఆది సంఘం ఎలాంటి ప్రార్థనలు చేసింది ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఆది సంఘములో ఎలాంటి ప్రార్థనలు జరిగేవి? రాత్రి పగలు అనుదినము వాళ్ళు సహవాసముగా కూర్చు. అనుదినము, సండే కాదు, వాళ్ళు సండే క్రైస్తవులు కాదు. వాళ్ళు అనుదినము సహవాసముగా కూడుతూ వాళ్ళు ఎడతెగని ప్రార్థన, మెలకువగా ఉండి ప్రార్థన, విజ్ఞాపనలు. ఈ సంఘము ఎంత పవర్ఫుల్ అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే సంఘము ప్రార్థన చేస్తే భూమి కంపించిపోయేది. సంఘము ప్రార్థన చేస్తే చెరసాల సంఖ్యలు తెగిపోయేవి. సంఘం ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దూతలు కిందకి దిగి వచ్చేసేవారు. ఇది ఆది సంఘం యొక్క పవర్. ఈరోజు సంఘము గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను నేను. సంఘము, ఎన్ని సంఘాలు, ఎన్ని సంఘ సిద్ధాంతాలు, లోకమంతా ఎలా వెళ్ళిపోతుందంటే ఒక సంఘం అంటారు ఇలాగే ప్రార్థన చేయాలి, ఇంకో సంఘం అంటారు అసలు ఓల్ నైట్ ప్రేయర్ ఏంటి, మనకి దేవుడు పగలేమో ప్రార్థన చేసుకోవడానికి, రాత్రి నిద్రపోవడానికి ఇస్తే ఓల్ నైట్ ప్రేయర్ ఎందుకు చేస్తున్నారు అని ఒక ఆయన వీడియో పెడతారు. ఇంకొకరు అంటారు అసలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఎందుకు చెప్పారు ప్రభు, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు, ఆయన 1 టైమే 40 days ఉన్నారు తప్ప సంవత్సరం 40 days ఏంటి, లెంట్ ఏంటి, సిలువేంటి, ఇంకా రక్తం ఏంటి, ఆయన ఎప్పుడో ప్రోక్షించేసి మిమ్మల్ని కొనేసుకున్నారు. ఇప్పుడు కృపతో మనం జీవిస్తున్నాం, చలిస్తున్నాం, మరి వెళుతున్నాం, ఇక ఏమి మీరు లెంట్ ఆచరించద్దు అంటారు. ఇంకొకరు చెప్తున్నారు కాదు దావీదు నాట్యమాడుతూ ఆరాధించాడు కాబట్టి మీరందరూ డాన్స్ వేయాలి అంటున్నారు. వింటున్నారు కదమ్మా యూట్యూబ్లో. అప్పుడు డాన్స్ వేయడం ఇష్టమైనటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్తున్నారు.
అప్పుడు ఈ సార్వత్రిక సంఘం యొక్క స్టాండర్డ్ ఏమైపోతుందంటే, ఈ అపోస్తలులు డ్యాన్స్ వేశారా, అపోస్తలులు ఇలాంటి ఆరాధనే చేశారా, అపోస్తలులు వర్షిప్ చేస్తూ ఉండగా వాళ్ళ తన్మయత్వంతో ఎక్కడైనా నాట్యం ఆడారు అని రాయబడి ఉందా, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే, ఆ దావీదు గారు ఒక్కసారి మందసం ఎదుట నాట్యం ఆడడం కాదు కానీ ఆయన సంఘంలోకి తీసుకొచ్చి దావీదే మాకు ఈ డాన్సులకి పితామహుడు అని పెట్టుకుంటూ ఉన్నారు. ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చే ఉన్నది, వాళ్ళందరూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము గనుక ఘనమైన ఆరాధన ప్రాణాత్మ దేహాలతో యెహోవా బలులు అర్పిస్తూ మనము స్తుతియాగము చేస్తాం. సజీవ యాగముగా శరీరాన్ని సమర్పించుకుంటాం. డిగ్నిటీ, క్రమము. అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడు అని అంటే ఆ క్రమం ఎలా ఫాలో అవుతాము? దానికి ఉదాహరణ ఎక్కడైనా ఉందా అంటే, పరలోకంలో ఉన్నటువంటి యెషయా గ్రంథంలో ఉన్న 6వ అధ్యాయంలో వాళ్ళందరూ కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, కాళ్ళు మూసుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని భయముగా దేవుని దగ్గర ఆరాధించే విధానము. అది క్రమమైన ప్రార్థన ఆరాధిస్తున్నారు. వాళ్ళందరూ డాన్స్ వేయట్లేదు కానీ భయముతో భక్తితో చాలా ఆ దేవుని ఎదుట ఆరాధిస్తూ ఉన్న క్రమము మనకి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇన్ని చెప్పాను కదా, మనం దేన్ని సపోర్ట్ చేయట్లేదు, దేన్ని వ్యతిరేకించట్లేదు. మనకి దేవుడు ఎలాగ మనకి గైడ్ చేస్తున్నాడో మనం అలా వెళతాము. అది నచ్చిన వాళ్ళు అనేకులు దేవుని తట్టు త్రిప్పబడిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడ మన ప్రామాణికం ఏంటంటే అపోస్తలుల యొక్క బోధ యందును, ప్రార్థన యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును పరిశుద్ధాత్మను పొందుకోవడం. ఆ ఆది సంఘములో వాళ్ళందరూ మీరు మారు మనసు పొందుకొని దేవుని తట్టు త్రిప్పబడినప్పుడు మీకేమవుతుందంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనే వరం ఎప్పుడైతే మీరు పొందుకున్నారో అప్పటి నుంచి మన లైఫ్ స్టైలే మారిపోతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని లీడ్ చేస్తుంటారు. ఆయన జెంటిల్మెన్ అంటారు ఆయన గురించి. పరిశుద్ధాత్ముడు చాలా గంభీరమైన వ్యక్తిత్వము కలిగిన వాడు. చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఆయనతో ఆరాధన. చాలా డీసెంట్గా ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తారు. మరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కేకలు వేస్తారు కదండి, మరి గెంతులు వేస్తారు కదండి, అదో అని అడుగుతారు. అప్పుడు అంటే వాళ్ళు ఆత్మలో ఆనందిస్తున్నప్పుడు వచ్చేటువంటి వైబ్రేషన్ గురించి ఈ నాట్యానికి దానికి సంబంధము లేనేలేదు. వీళ్ళు పొందుకున్న తర్వాత వాళ్ళ ఆత్మలు వాళ్ళే స్వాధీనం చేసుకుని అంత లెవెల్లో ఎదిగిపోతారు. ఆ తర్వాత ఇంక ఇది ఏమీ ఉండదు కానీ దేవునితో సహవాసము కలిగి చాలా క్రమమైన ప్రార్థనా విధానము జరుగుతూ ఉంటుంది. మనం బైబిల్లో చదువుతాం, ఆది అపోస్తలుల కాలంలో వాళ్ళందరూ సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేయడమే కనబడుతుంది మనకి. అత్యాశక్తితో సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. ఆ సంఘం ఎంత గట్టిదంటే, అసలు సంఘం ఎంత పవర్ఫుల్ అంటే, సంఘం ఎంత గొప్పదంటే, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే హెవెన్ కదిలిపోయి పరలోకము నుంచి ఒక దూత దిగి వచ్చేసి డైరెక్ట్గా చెరసాలలోనికి వెళ్ళిపోయి, పేతురులే నీ గురించి నా ప్రార్థన మాకు పై ఆఫీస్కి వచ్చేసింది అని చెప్పి, అక్కడ పైన ఆఫీసు పరలోకం అండి. దాని బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడుంది అంటే ఇదే సంఘము. హల్లెలూయా. పరలోకానికి బ్రాంచ్ ఆఫీస్ ఇది. అక్కడ నుంచి ఇక్కడికి ఏమైనా కమ్యూనికేషన్, ఇక్కడ నుంచి అక్కడికి ఏమైనా కమ్యూనికేషన్. ఇది బ్రాంచ్ ఆఫీస్, ఇది ఆయన బ్రాంచ్. ఇది ఆయన ఇంకా ధ్యాస అంతా బ్రాంచ్లో ఏం జరుగుతుందని చూస్తూనే ఉంటాడు ఆయన. చూడ్డా మరి ఖచ్చితంగా ఇక్కడ యజమానుడు ఉంటాడు, కానీ అనేక చోట్ల బ్రాంచులు పెడుతూ ఉంటాం మనం ఆఫీసులో. పెట్టినప్పుడు ఇక్కడ నుంచి అనుక్షణం సీసీ క్యామ్లో చూస్తూనే ఉంటాడు ఇక్కడ నుంచి యజమానుడు. అనుక్షణం అక్కడ రిపోర్టులు వస్తూనే ఉండాలి ఆయనకి. అదే సంఘం. ఈ సంఘంలో ఏం జరుగుతుంది, సంఘమంతా అత్యాశక్తిగా ఒక్కసారి అక్కడ కూడారంటే అది మామూలు విషయం కాదు. ఆ సంఘములో ఉన్న వాళ్ళు మారు మనసు పొందుకొని దేవునిని సొంత రక్షకుడుగా అంగీకరించి వాళ్ళు సహవాసముగా రెగ్యులర్గా వస్తూ పరిశుద్ధాత్మ పొందుకున్నవారైతే వాళ్ళని ఎవ్వరు కూడా ఎప్పుడూ కూడా ఓడించలేరు. వాళ్ళదే జయం. ఎందుకంటే లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసము. ఈ లోకాన్ని మన ప్రభువు జయించాడు కనుక మనం ఆయన ఫాలో అవుతున్నాం కాబట్టి సంఘానికి అంత పవర్ ఉంది. సంఘానికి అంత పవర్ ఉంది. ఈరోజు సంఘ పవర్ ఏంటో సంఘానికి తెలియకుండా సంఘ పవర్ కోల్పోయి మేము కూడా అందరిలో కలిసిపోతాము. మేము లోకంలో వాళ్ళందరూ అలా వెళుతుంటే మా పిల్లలు అక్కడికి వెళ్ళాకే బాగుపడ్డారండి, మా పిల్లలు అక్కడికి వెళుతుంటే యాక్టివ్గా ఉంటున్నారండి, అక్కడ అంతా యూత్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడికే వెళ్ళిపోతారు, ఇక్కడికి రారండి అని చెప్పే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? యూత్ అంతా ఉన్న చోటకి వెళ్ళిపోతున్నారా? నువ్వు ఎప్పటికీ యూత్లోనే ఉండిపోతావా? ఎప్పటికీ నువ్వు యూత్గానే ఉండిపోతావా? బాలుడు చిన్నతనము నుంచే సమూయేలు దేవుని మందిర ఆవరణలో అక్కడ బలిపీఠము దగ్గర పెరిగాడు గనుక సమూయేలు లాంటి ప్రవక్త ఇంకొకళ్ళు లేడంట. ఆయన ఏ యూత్లోనూ కలిసిపోలేదు. అక్కడ
ఏ యూత్లోనూ కలిసిపోలేదు. చిన్ననాట నుంచి బలిపీఠము దగ్గర దేవుని స్వరాన్ని వింటూ ఆయన గడిపాడు కాబట్టి తల్లి ప్రార్థన చేస్తుంది, నీ సేవకుడికి రెండింతల అభిషేకం, హల్లెలూయా. తాను అభిషేకించిన వానికి ఆ డబల్ పోర్షన్ అభిషేకం ఇచ్చిన వాడవి నీవే నాయన అని. ఇంకా సమూయేలు యొక్క అభిషేకం గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన నడిచి అలా వెళుతూ ఉంటేనే, నాయన నువ్వు మామూలుగానే వస్తున్నావా, కోపంగా ఏమన్నా వస్తున్నావా, నీ నోట్లోంచి ఏమన్నా కాని మాట ఏదైనా వస్తే అది నెరవేరిపోతుంది, ఏం మాట్లాడుకో, త్వరపడి ఏం మాట్లాడుకు నాయన, నువ్వు ఏదైనా మంచిగా అనుకూలమైనదే పట్టుకొస్తున్నావా అని భయపడేవారు ఆయన చూసినప్పుడు. అది చిన్ననాట నుంచి దేవుని సన్నిధిలో గంభీరమైన ఆరాధనలో పెరిగే వారి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. సంఘము అంటే ఆర్డినరీది కాదు, దేవుని యొక్క ఒక ధ్వజము, ఆయన బ్రాంచ్ ఆఫీస్ ఇది. అక్కడ ఎలా ఉండాలంటే పరలోకపు క్రమమే ఉండాలి సంఘములో అంతా. ఎల్ల వేళలా దివారాత్రులు ప్రార్థనలతో హోరెక్కిపోతూ ఉండాలి. ఇక్కడ రాత్రేంటి పగలేంటి ప్రార్థించేవారు కావాలి, ప్రార్థించేవారు లేవాలి. యవ్వనస్తులేంటి, వృద్ధులేంటి, బాలురేంటి, కన్యకలేంటి, ఎవరైనా సరే ఉపవాస పండుగలు అందరూ రండి, అంతఃపురములో ఉన్న పెండ్లి కుమార్తె కూడా వచ్చి కూర్చోవలసిందే అన్నాడు అక్కడ. అర్థమవుతుందా మీకు? ఖచ్చితంగా ఇంక ఏ వేరియేషన్స్ కూడా లేవు. మనం అందరం కూడా నిత్యము ప్రార్థన. సంఘము అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు సంఘములో ఉన్నారు అని అంటే ఏమంటారు, కౌంట్ కోసం ఉన్నట్టు కాదు. ప్రార్థించేవారే సంఘము యొక్క ఇటుక, ఒక ఇటుక. మీరు ప్రార్థించేవారై ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకున్న వారై ఉండాలి, మరి మారు మనసు పొందుకున్న వారై ఉండాలి, రగులుతూ ఉండాలి. మనం అన్నిసార్లు రగులుతూ ఎలా ఉండాలని పోలుస్తున్నాడు ఇప్పుడు సంఘాన్ని? రథ అశ్వము వలె ఉండాలి. రథానికి కట్టబడిన అశ్వము. ఓకే, ఆ రథము, ఆ అశ్వం ఎక్కడి నుంచి తెచ్చింది అని పోలుస్తున్నాడు దేవుడు? ఐగుప్తు. ఎందుకు ఐగుప్తు అని పోల్చాడు అంటే, మీరు అందరు రాజుల గ్రంథం దగ్గరికి వచ్చేయాలి ఒకసారి. 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఎవరైనా రాజు దగ్గరికి ఐగుప్తులో నుంచి కొన్ని గుర్రాలను తెచ్చారనమాట. ఆ గుర్రం యొక్క ఖరీదు కూడా అక్కడ రాసి ఉంటుంది. ఒక గుర్రం యొక్క కాస్ట్ ఎంత అంటే 150 తులముల వెండి. ఆ తర్వాత రథం యొక్క కాస్ట్ ఎంత అంటే 600 తులముల వెండి. 150 తులముల వెండికి గుర్రాన్ని కొనుక్కోవాలి. ఒక గుర్రం కాస్ట్ అది మామూలు కాస్టా? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇంకా కోట్లు ఖరీదైనటువంటి గుర్రం అంటది. ఈ రోజుల్లో మనకి కోట్లు ఖరీదైన గుర్రాలు చాలా చోట్ల ఉంటాయి, ప్రతి ఊర్లో ఉంటాయి గుర్రాలు. కానీ ఇక్కడ గుర్రం, దేవుడు చెప్తున్నాడు సంఘము ఐగుప్తు గుర్రంలాగా ఉండాలి. ఐగుప్తు గుర్రం ఎందుకంటే క్వాలిటీ. చెప్పండి అందరు, క్వాలిటీ. ఐగుప్తు గుర్రము అంటే దాని మీద ఒక ముద్ర ఉంటుంది, క్వాలిటీ. మనకు ISI మార్క్ అంటాం కదా మనం, ఇంకా బంగారానికి కూడా ఇది హాల్ మార్క్ అంటారు కదా మీరు. అలా గుర్రానికి ఒక మార్క్ ఏంటంటే ఐగుప్తు గుర్రము. అయితే 150 తులాలు పెట్టి ఆ గుర్రాన్ని, ఐగుప్తు గుర్రాన్నే కొనుక్కోవాలి రాజు అయినటువంటి సొలొమోను అనుకున్నాడు ఆయన. ఎందుకనంటే ఈయన కంట్రీలో చాలా గుర్రాలు ఉన్నాయి, కానీ క్వాలిటీ. అక్కడ ఉన్నటువంటి గుర్రం ఎంత కాస్ట్ అయినా సరే ఆ గుర్రాలు అక్కడి నుంచి అంతా కూడా తెప్పించుకున్నాడు ఆయన. ఆ గుర్రము వలె నా ప్రియురాలు నాకు కనబడాలి అన్నాడు ఆయన. హల్లెలూయా. సంఘమైనటువంటి ప్రియురాలు ఐగుప్తు గుర్రంలాగా ఉండాలి నాకు. ఆ ఐగుప్తు గుర్రానికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే, దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉంటాడు కొన్ని విషయాలు. యోబు స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత యోబు అంటాడు, అసలు నేను పుట్టి ఉండకపోతే నా తల్లి గర్భంలో అసలు ఆ రాత్రి నేను పుట్టకపోతే బాగుండేదేమో అంటాడు. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మాటల్లో. ఆ తర్వాత యోబు స్నేహితులు వచ్చి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు యోబు కూడా ఏవో ప్రశ్నలు అడుగుతాడు దేవుణ్ణి. చూస్తాడు దేవుడు. 39వ అధ్యాయంలో మొదలు పెడతాడు దేవుడు ప్రశ్నలు అడగడం. ఆ తరువాత ఇంకా ఎవ్వరి నోరు బయటికి రాదు. అసలు ఏ మనుష్యుడు కూడా ఆయన అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పేవాడు కానే కాడు. కాబట్టి ఒకసారి 39వ అధ్యాయం యోబు గ్రంథం తెరవండి. అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 39వ అధ్యాయము 19 నుంచి నేను చదువుతున్నాను. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడతవలే అది గెంతులు వేయునట్లు చేయుదువా, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును, ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పొదియు తళతళలాడు ఈటెలను బళ్ళెమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తెను, అది బాకానాదము విని ఊరకొండదు.
బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకుని. ఇది ఎవరి గురించి రాశారంటే, చెప్పారంటే దేవుడు గుర్రం గురించి. గుర్రం గురించి ఎంత చెప్పాలంటే, ఆయన ఇక్కడ వర్ణన, ఈ యొక్క సంఘం యొక్క వర్ణన ఇక్కడ చెప్తూ ఉన్నారు, గుర్రంతో పోలుస్తున్నారు. జంతువులన్నిటికంటే పెద్ద పెద్ద కళ్ళు ఉన్నదే గుర్రం ఒకటే. అన్ని జంతువుల కళ్ళు కూడా ఎప్పుడైనా ఒకసారి చూడండి జూకి వెళ్ళినప్పుడు, లేకపోతే డిస్కవరీ ఛానల్లో చూడండి, మరి ఇంకెక్కడ కనబడతాయి మనకి, అలా చూడండి మీరు. అప్పుడు గుర్రంకి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి కదా. గుర్రం ఇలా పుట్టిన కొన్ని గంటల్లోనే లేచి నడుస్తుంది. మన పిల్లలు పుడతారు వెంటనే నడుస్తారా? దేనికైనా వెంటనే నడవరు. గుర్రానికి మాత్రం పుట్టిన కొన్ని గంటల్లోనే అది లేచి నడుస్తుంది. రోజంతట్లో కూడా 4 గంటలే పడుకుంటుంది, రాత్రంతా కూడా పడుకోదు. కేవలం 4 అవర్స్ దాని నిద్ర, 4 గంటలే పడుకుంటుంది. దాని అందాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. గుర్రానికి నువ్వేమన్నా బలమిచ్చావా యోబు అని అడుగుతున్నాడు దేవుడు. మనం ఇక్కడ యోబు గారిని దేవుడు అడుగుతున్న ప్రశ్నలను తీసుకోవట్లేదు, గుర్రం యొక్క క్వాలిటీ తీసుకుంటున్నాం ఇక్కడ. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ గుర్రం గురించి మాట్లాడుకుంటూ. అసలు గుర్రాన్ని దేవుడు ఎలా వర్ణించాడో ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. దాని యొక్క క్వాలిటీ ఇక్కడ అంటే దాని యొక్క గుణ లక్షణాలను గురించి చెప్తున్నారు ఇక్కడ. దాన్ని జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పావా? అది మిడతలాగా గెంతులు వేయినట్లు నువ్వేమన్నా చేసావా? దాని నాసిక రంధ్ర ధ్వని ఎలా ఉంటుందంట? జడిసిపోవాలి. సంఘం ప్రార్థన చేస్తుంది అంటే ప్రజలు జడిసిపోవాలి. దాని నాసిక రంధ్రము యొక్క ధ్వని భీకరంగా ఉండాలి. అది శ్వాస కానీ బయటకు తీసిందంటే సంఘం, బాబాయ్ వాళ్ళ సంఘం ప్రార్థన చేయడానికి మోకరిస్తున్నారు, వాళ్ళు 7 రోజులు అక్కడ కూడుకుంటున్నారు, మన పని అయిపోయింది అనుకోవాలి. ఇలా చరిత్రలో ఎన్నో జరిగాయి. ఒక పెంతెకోస్తు సంఘం ఎదుటిగా ఒక బార్ షాప్ ఓపెన్ చేశారు. ఇది ఏంటిది, ప్రార్థన ఆలయము ఎదుటిగా బార్ షాప్ ఏంటి అని చెప్పి చాలా బాధపడి వీళ్ళు ఇంకా కేవలం బార్ షాప్ అక్కడ నుంచి తీసేయడం కోసం ఉపవాస ప్రార్థన పెట్టుకుని వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే 4 రోజులు తిరిగేసరికి ఆ బార్ షాప్ క్లోజ్ అయిపోయింది. ఆ బార్ షాప్ పెట్టినటువంటి ఓనర్ ఏమని కోర్టులో కేసేసాడో తెలుసా? కేవలం వీళ్ళ వల్లే నా షాప్ క్లోజ్ అయింది. ఇదేంటిది, చాలా విచిత్రంగా ఉందన్నారు జడ్జి గారు. ఇదేంటి మీ వల్ల? వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు నా షాప్ మూతపడాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అది ఎక్కడైనా అవుతుందా? అది వ్యాలిడ్ అవుతుందా? అవును చేసామన్నారు సంఘం అంతా. అవును చేసాం, మేమే చేసాం. అయితే మరి దాన్ని ఏం చేయమంటారు? జడ్జి గారు అన్నారు, నేను దాన్ని ఏం చేయగలను? వాళ్ళు వచ్చి నీకు అటాక్ చేయలేదు, వాళ్ళు వచ్చి మీ గుమ్మంలోనికి రాలేదు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని తిట్టలేదు, వాళ్ళు మీకు ఏ అన్యాయమో చేయలేదు, ఇది ఎక్కడ అవుతుంది? ఆ కేసు కొట్టేశారు అక్కడ. కాబట్టి ఇది ఒకటి అక్కడెక్కడో జరిగిందని అనుకోకండి, మన జీవితంలో మన సంఘంలో జరిగింది. ఈ సంగతి తెలుసా మీకు? కస్తూరి నగర్. హల్లెలూయా చెప్పండి. అక్కడ నేను ఫస్ట్ అక్కడ ఎంటర్ అయినప్పుడు అసలు కస్తూరి నగర్ లోపలికి ఇలా ఎంటర్ అవ్వాలి నేను అంటేనే వైన్ షాప్ దాటుకుని వాళ్ళ ఏరియాకి వెళ్ళాలి. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, అది ఇద్దరు వచ్చారు ఈరోజు అక్కడ నుంచి. అయితే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయాలంటే వైన్ షాప్ దాటుకుని వెళ్ళాలి. వాళ్ళు ఓల్ నైట్ ప్రేయర్కి ఇక్కడికి రావాలంటే ఇక్కడికి కాదు, అప్పుడు మా ఇంట్లో జరుగుతూ ఉండేది ప్రార్థన. మా ఇంటికి సంపూర్ణ రాత్రి ప్రార్థనకి రావాలంటే వాళ్ళందరినీ దాటుకుని రావాలి. అక్కడ త్రాగుబోతులు అక్కడే ఉంటారు, చాలా కష్టంగా ఉంటుంది. స్త్రీలందరూ ప్రార్థనకి రావడానికి అవ్వట్లేదు. స్త్రీలందరూ మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. మేము అక్కడ కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసాం. అక్కడ కొండ మీదకి ఎక్కి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన తర్వాత ఆ బార్ షాప్ అక్కడ నుంచి ఎత్తేసారండి. ఎక్కడ మన రమగారి షాప్ పక్కనే అది, ఈవిడ మెడికల్ షాపు, అక్కడ బార్ షాపు. అసలు ఎంతమంది ఉండేవాళ్ళంటే అది చాలా ఆటంకంగా ఉండేది. ఆ ఏరియాకి ఎప్పుడైతే నేను వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టానో, ఫస్ట్ ఎవరో మేడ మీద పెట్టాం మనం, ఆ మేడ మీద కూడా మనకి సరిగ్గా లేదు. తర్వాత ఇళ్లలో పెట్టాం, అక్కడ అన్ని చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కన్వీనియంట్గా లేదు. ఆ తర్వాత ఇంకా మనం కొండ మీద ప్రార్థన చేద్దామని చెప్పి చాలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి ప్రార్థన చేశారు రాత్రంతా. అప్పుడు ఏ టైం అంటే మీకు ఇయర్ గుర్తొచ్చేస్తుంది, ఎక్కువగా ఈ కొండ అంతా పులి తిరుగుతుంది, ఎవరు బయటికి కొండ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పిన టైం అనమాట. అప్పుడే వెళ్ళి కొండ మీద కూర్చొని హ్యాపీగా అక్కడ హోల్ నైట్ చేసి వచ్చాం. వచ్చిన తర్వాత ఇదిగో ఈ అద్భుతం జరిగింది. మరి దేవుడు కార్యాలు చేసే దేవుడు. సంఘం ఒక్కసారి శ్వాస విడిచింది అని అంటే అది భీకరమైన శబ్దము. మరి ఈరోజు ఇలా ఉందా సంఘం? ఇలా ఉందా? ఎందుకు నిస్సారం అయిపోతుంది? ఎందుకు నిర్జీవం అయిపోతుంది? దేనికోసం బ్రతుకుతున్నాం? అసలు ఎందుకు బ్రతుకుతున్నాం? ఈ లోకమంతా డ్యాన్స్ వేయడానికి వెళితే నువ్వు వెళ్ళిపోవాలి, ఈ లోకమంతా ఫంక్షన్లకు వెళితే నువ్వు వెళ్ళిపోవాలి, ఈ లోకమంతా ఎంజాయ్ చేయడానికి వెళితే నువ్వు వెళ్ళిపోవాలి. ఎక్లేషియా అంటేనే ఆ లోకములో నుంచి నువ్వు సెపరేట్. అసలు పరలోకంలో నిన్ను ఎలా చూస్తారంటే విఐపివి.
జెడ్ కేటగిరీది ఉంటుంది నీకు హై ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో నుంచి నీకు ఇలా బయటకు వచ్చావు కాబట్టి నీ ట్రీట్మెంటే వేరేగా ఉంటుంది. నీకు అసలు దేవుడు అన్ని సమకూడి జరిగిస్తాడు. లోకంలో ఉన్న వాళ్ళకి వేరేగా ఉంటుంది. నీకు ప్రత్యేకమైన హోదాని ఇస్తాడు దేవుడు. అది పరలోకపు గవర్నమెంట్. అది ఈ లోకంలో గవర్నమెంట్లు మారిపోతూ ఉంటాయి. నీకు మేనమామే అవ్వచ్చు ఎవరు, మన ముఖ్యమంత్రి గారు. కానీ ఆయన 4 సంవత్సరాల తర్వాత ఆయన దిగిపోతే ఆయన ఏమీ పనికిరారు. నీకు సొంత తండ్రే అవ్వచ్చు ప్రధానమంత్రి, 4 రోజుల తర్వాత ఆయన కూడా పనికిరాడు ఈ లోకంలో. కానీ పరలోకపు గవర్నమెంట్ ఎప్పటికీ నీ సైడ్ ఉంది అంటే అది నీవు అక్కడికి వెళ్ళే వరకు అసలు నువ్వు జెడ్ కేటగిరీలోనే నీవు ఈ ప్రత్యేకించబడిన విభాగంలో నీవు కొనియాడబడుతూ ఉంటావు. దూతలు నీ వెంబడే ఉంటారు. దూతలిద్దరు నీకు అటు ఇటు కావలి ఉంటారు. ఎప్పుడు కూడా నీకు హై సెక్యూరిటీ ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళకి ఏ పని చేయాలన్నా చాలా చాలా కష్టమవుతూ ఉంటుంది. అదే ఆయనతో ఉన్న వాళ్ళకి ఏ పనైనా అవలేలగా జరిగిపోతూ ఉంటుంది. ఇది నా సొంత ఎక్స్పీరియన్స్. అది ఎంత శ్రమ గుండా సంఘము వెళుతూ ఉన్నా కూడా ఆది సంఘము వెలుగుతూనే ఉందండి. ఎంత శ్రమ కలిగింది ఆ సంఘానికి అప్పుడు, కానీ వెలుగుతూనే ఉంది. ఆ ఉజ్జీవ జ్వాలలు ఎవడు ఆర్పలేకపోయాడు. ఆ సంఘం ఈ రోజు వరకు స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఎవరు ఆర్పలేరు కూడా. ఈ రోజుకు కూడా అనేకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి కార్యాలు. కానీ సంఘము మేల్కొని ఈ గొడవలు గోలలు అల్లర్లు విడిచిపెట్టి పోయి లోపలికి వెళ్ళి వాళ్ళు ఉపవసించి ప్రార్థనలు మొదలు పెడితే ఏ దేశంలో ఎవరు కూడా ఏమీ సంఘాన్ని చేయలేరు. ఆయన బిడ్డలకి ఎవరు ఏమీ చేయలేరు. కానీ సంఘం ప్రార్థించాలి, క్వాలిటీ కలిగి ఉండాలి సంఘం. ఈరోజు ఈ టైటిల్ అదే, సంఘమా నీవు క్వాలిటీగా ఉండు. దేని విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. ఇంకా అది ఏం చేస్తుందంట, మిడత వలె గెంతులు వేయినట్లు, అంటే మిడతలాగా గెంతులు వేస్తుందంట. మైదానంలో కాలు దువ్వి బలమును బట్టి సంతోషిస్తుందంట. కాలు దువ్వుతాం మనం. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు హీలింగ్ ప్రేయర్ కోసం వచ్చారు. దేనికి జడిసిపోవాల్సిన అవసరం లేదు. ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. ఇక్కడ కూర్చున్న ఎంతమందిని, మన సంఘంలో ఉన్న ఎంతమందిని ఆయన స్వస్థపరిచాడో, ఎంతమందిని బాగు చేశాడో నీకు తెలీదా? నీకు విశ్వాసం లేదా? అలాంటి సమస్య ఎదురుగా ఉంటే అమ్మో బాబోయ్ అని నువ్వు భయపడిపోకుండా ఏం చేయమంటున్నాడు? కాలు దువ్వు. నీకేమన్నా భయమా? రా, ఎదురుకురా, నువ్వో నేనో ఈరోజు తేలిపోవాలి. హల్లెలూయా. ఇలా తలపడి చేయలేదా? మనం చేయలేదా? చేసి విజయం పొందుకున్నామా లేదా చెప్పండి. ఈరోజు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా నీలో ఉజ్జీవం రావాలి. ఈ ఎక్స్పీరియన్స్ లేని సంఘం అనుకోండి, అంటే ఏంటో మాకు తెలియదండి, మాకు తెలీదు, మేము అక్కడ పెంతుకొస్తే ఆంటీలను పిలిపించుకున్నాం, అప్పుడు ప్రార్థన చేశారు. కాదు కదా. ప్రార్థన చేయుట యందును, సహవాసం యందును, ఉపవాసం యందును, పరిశుద్ధ ఆత్మలోను, రొట్టె విరుచుట యందును ఎడతెగకేదైనా సంఘం ఉందా? అక్కడికి రండి, అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు దేని గురించి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరత లేదే. ఇక్కడే పుట్టాం, ఇక్కడే చచ్చిపోతాం, ఇక్కడే ఉండిపోతాం. ఇదే సంఘంలో చచ్చిపోయి ఇక్కడ ఉండిపోతామా? ఈ గుడారం మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఏ పాస్టర్ గారు వచ్చి బరియలు చేస్తే ఎవరికి కావాలి? ఈ దీపము ఆయన దయచేసిన ఆత్మ దగ్గరికి, ఈ ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి కరెక్ట్గా వెళ్ళిందా హెడ్ ఆఫీస్కి లేదా? ఇది మాత్రమే మనకి కావాల్సింది. ఈరోజు కాలు దువ్వమంటున్నాడు ఆయన. దేనికి భయపడిపోవాల్సిన అవసరం లేదు. ముందే కాలు దువ్వుతాం అన్నమాట. అసలు దేనికి భయపడిపోవాల్సిన అవసరత లేనే లేదు. తర్వాత చదవండి. అది భయము పుట్టించి దానిని వెక్కిరించి భీతి. అదే చెప్తున్నాను ఇప్పుడు నేను. ఏం చేశాము? మరణకరమైనటువంటి రోగములు వస్తే ఏం భయపడాల్సిన అవసరత లేదు. దాన్ని వెక్కిరించి మనం అక్కడ ప్రార్థన చేయడానికి కూర్చున్నామా లేదు? ఈ సందర్భాలు, ఈ సంఘటనలు, వ్యసనాలకి బానిసలైనటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క సమస్యలను కూర్చొని గంభీరంగా ప్రార్థన చేసామా, ఏడ్చామా? కన్నీటి ప్రార్థన ప్రభు పాదాల దగ్గర చేసాం. సమస్యను చూసి ఎప్పుడూ వణుకుపోలేదు మనం. ఇది సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత, ఐగుప్తు రథానికున్న ఆధిక్యత, దేవుడిచ్చిన గుర్రానికున్న ఆధిక్యత. అదే దేవుని యొక్క సంఘము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘము ఇలా బలం పొందుకోవాలి. ఈ సార్వత్రిక సంఘము ఈరోజు ఇలా నిలవబడితే దేనికి భయపడాల్సిన అవసరత లేదు. అంతేగాని చిన్నవి ఎక్కడెక్కడో ఈ ఎంటర్టైన్మెంట్స్, ఈ గోల, ఈ యొక్క కుట్రలు, ఈ యొక్క ఏవేవో సంఘం అంటే చాలా పెద్ద కట్టడము, లేకపోతే ఒక భవనము, ఈ డినామినేషన్ ఫీలింగ్స్, ఆ డినామినేషన్ మేము అక్కడే మా తాతగారు పుట్టారు, అక్కడే మా తండ్రి గారు. ఏంటి వాళ్ళందరూ అక్కడ పుడితే ఏం జరిగింది? అసలు ఆయన అక్కడ ఉన్నాడో లేదో చెడు వెళ్ళి ఎక్కడుంటే ఏంటి? నిజముగా వాక్యము ప్రకటించే సంఘము, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘము, అధికముగా ప్రార్థనలు జరిగే సంఘము, నిత్యము దేవునితో సావాసం చేసే సంఘమే నిజమైనటువంటి సంఘం. అది క్వాలిటీ కలిగిన సంఘం.
క్వాలిటీ, ఈ రోజుల్లో క్వాలిటీ చూస్తామా, క్వాంటిటీ చూస్తామా? లేదు, గవర్నమెంట్ స్కూల్లో వేల మంది జాయిన్ అయిపోతున్నారని అక్కడ జాయిన్ చేస్తున్నావా నువ్వు, లేకపోతే టింపనీలో జాయిన్ చేస్తున్నావా నువ్వు? క్వాలిటీ. తక్కువ మందే ఉంటారు, క్లాస్కి 15 మందే ఉంటారంట అక్కడ, అంతేనండి. అంతవరకు ఎక్కువైపోతే ఇంకొక సెక్షన్ మారుస్తారంట తప్ప ఈ క్వాంటిటీ ఏంటంటే క్వాలిటీగా ఉండాలి. ఆ టీచర్ వాళ్ళకి మాత్రమే ఇంతే ఉండాలి, ఇంతకంటే ఎక్కువైపోతే అసలు వాళ్ళందరూ కూడా అంటే డైల్యూట్ అయిపోతారు, పల్చగా అయిపోతుందని 15 మందికి మించి అక్కడ ఏమి ఉంచరు ఆ సెక్షన్లో. ఎందుకని? ఆ స్కూలే కావాలి మా పిల్లలకు అనుకుంటారు ధనవంతులు. ఆ స్కూలే కావాలి మా పిల్లలకి, ఎందుకంటే క్వాలిటీ. అందులో చదివొచ్చారా, వెంటనే ఆపర్చునిటీసు వస్తాయి. గీతం కాలేజ్ అందులోనే చదవాలి మా పిల్లలు. ఎందుకని కోరుకుంటారు అలా? క్వాలిటీ ఉండాలి ఎందుకని కోరుకుంటారు అలా. సంఘాన్ని కూడా ఎందుకు కోరుకోరు అందరూ? మరి కోరుకోరు. ఎంత ఎక్కువ మంది ఎక్కువ వెళ్ళిపోతున్నారో అక్కడికి వెళ్ళిపోయి మందలో కూర్చుని అసలు ఎవరు మమ్మల్ని చూడకపోయినా పర్లేదు. అలానే ఎక్కువ మంది ఉన్నది మంచి సంఘం కాదని నేను చెప్పడం లేదు. అంతమందిని సంపాదించుకోవడానికి ఆ సేవకులు ఎంత ప్రార్థన చేశారో అది వేరే విషయం. నేను సంఘానికి ఉన్న క్వాలిటీస్ వివరిస్తున్నాను. సంఘంలో ఎప్పుడూ ప్రార్థనా పరులైన వాళ్ళు నిత్యము అక్కడ బలిపీఠము దగ్గర అగ్ని రగులుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. హల్లెలూయా. అది ఆరిపోకూడదు. ఏ సమస్య వచ్చినా ఇలా పోరాడాలి. ఏ సమస్య వచ్చినా. ఆర్ఆర్కే మూర్తి గారు వాళ్ళ కోడలు ఒక ఇంటర్వ్యూ చూశాను మొన్న. ఆర్ఆర్కే మూర్తి గారు అంటే అందరికీ తెలుస్తారు కదా. ఆవిడ కూడా బ్రాహ్మణ్ లేడీ. వాళ్ళ తండ్రి గారు చాలా త్రాగుబోతంట. ఆ బ్రాహ్మణ్ లేడీ వాళ్ళ తండ్రి ఎల్ఐసిలో ఆఫీసర్ అంట అప్పుడు. అయితే 11 ఎకరాలు భూమి వాళ్ళ మమ్మీ యొక్క కట్నంగా వచ్చిందంట. 4 ఇల్లులు, ఇదంతా ఆయన తాగి ఆర్పేశారు అదంతా. అయినా సరే ఇంకా అలా తాగి అలా పడుకునే ఉండేవారంట. అయితే వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక క్రైస్తవ కుటుంబం ఉందంట. వాళ్ళు మనలాంటి సంఘానికి చెందిన వాళ్ళంట. మనలాంటి సంఘం అంటే ఇంకా మనం ఇక్కడికి వస్తేనే చేస్తామేమో, మనకంటే గొప్ప వాళ్ళని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే అసలు సమస్య కనబడినప్పుడు ఆ ఇంటిళ్ళ పాది 3 గంటల రాత్రి నుంచి తెల్లవారే వరకు ఎదురింటి అంకుల కోసం ప్రార్థన చేస్తూనే ఉండేవారంట. మరి ఎంత గొప్ప వాళ్ళండి వాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు. ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్య తీరే వరకు ఆ ఆంటీ ప్రార్థన చేస్తూనే ఉండేవారంట. ఎక్కడ సమస్య, ఇప్పుడు చర్చిలో ఎవరో ఒకరు మీకు ఒక సమస్య చెప్తారు, ఆ సమస్యను పట్టుకెళ్ళి ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ భర్త మారాలి అని వాళ్ళు అలా చేస్తూనే ఉంటారంట. అలా చేస్తూ వీళ్ళతో మాట్లాడదామని చూస్తుంటే వీళ్ళ అమ్మగారు ఎప్పుడు బయటకు వచ్చేవారు కాదంట. చాలా అంటే గట్టి ఆ బ్రాహ్మణ్ లేడీ అంట ఆవిడ, అంటే అలాంటి ఆచారాలతో ఉన్న ఆవిడ. అయితే ఆయన తాగి ఆయనకు ఒక రోజు మీద ప్రాబ్లం కూడా వచ్చి ఆయన ఇంకా మంచం మించి లేవలేనప్పుడు ఒకవేళ వీళ్ళు వచ్చేస్తారేమో అని భయపడి తలుపులు వేసేసుకునేవారంట. వచ్చి ఒక రోజు అడిగారంట, ప్రార్థన చేయమంటారా అని. అడిగితే అసలు అలాంటివి మాకు ఇంటా వంట లేదు పమ్మని తిట్టారట ఆవిడ. ఆ తర్వాత ఈ అమ్మాయి అందంట, ఏమో ఒకసారి ఆంటీ వాళ్ళు ఎంతో మంచోళ్ళు కదా, వాళ్ళు చేస్తానంటున్నారు తప్ప ఇంకేమి లేదు, ఒక్కసారి నువ్వు అలౌ చేయొచ్చు కదా అంటే వాళ్ళు వచ్చి ఆయన దగ్గర నిలవబడి ప్రార్థన చేశారంట. ఆ రాత్రే దేవుడు ఆయన్ని దర్శించేశారంట. ఆ రాత్రే ఆయన, అంటే ఇంత ప్రార్థనా ఫలితం అది. ఎన్నో రోజుల నుంచి వాళ్ళు పట్టు విడవక చేస్తున్నారు ఆ సమస్య తీరే వరకు. ఆ రాత్రే ప్రభు వచ్చి దర్శిస్తే ఉదయాన్నే లేచి కూర్చొని, నన్ను రాత్రి క్రైస్తవుల దేవుడు దర్శించారు, నన్ను మందిరాన్ని తీసుకెళ్ళండి, ఆ ఎదురింటి ఆంటీని పిలవండి అని అడిగాడంట ఆయన. వాళ్ళు వచ్చి వీళ్ళకి ప్రార్థన చేసి అప్పుడు మందిరానికి నడిపించారంట. ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు కలిసి ఈ యొక్క ఎక్కడైతే ఏదో పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి ఆయన్ని కూడా మార్చారు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళ చుట్టాలంట. కాబట్టి ఇంత సువార్త జరిగిందంటే ఆర్ఆర్కే మూర్తి గారు వియ్యంకుడు అనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టోరీ. ఇలాగా ప్రార్థించేవారు కాలు దువ్వి, అది ఏమాత్రం ఆ యొక్క ఆ ప్రాబ్లం ఏదైనా పెద్ద ప్రాబ్లం ఏంటి, వ్యసనానికి బానిస ఏమైనా వ్యసనం ఏంటి, ఆ పిల్లలు చెడిపోయారు పెద్ద ప్రాబ్లం ఏంటి, రా నువ్వో నేనో తేల్చుకుందామని చేసేదే సంఘము. అలాంటి రిక్వెస్టులు రావడం సంఘానికి ఇష్టమంట. ఎందుకంటే అది శ్వాస విడిచి జూలు ఒకసారి ఎగరవేసి కాలు దువ్వి చూడండి, ఒక్కసారి మీకు పౌరుషం రావట్లేదా? వస్తుందా? ప్రార్థన అంటే నిర్జీవమో నిస్సారమో నీరసమో ఎందుకు వచ్చిన బాధ బాబోయ్, అస్తమాను ఈ పాస్టమ్మ గారు ఈ ప్రార్థనలో ఇంకా అస్తమానం రావద్దా ఏంటి? అవునా చెప్పండి రాజుగారు, కరెక్టేనా నేను మాట్లాడుతున్నా, నేను ఏమైనా రాంగ్ మాట్లాడుతున్నానా? కరెక్టే కదా. ఎందుకు వస్తుందా నిర్జీవత్వం అంటే నువ్వు నిజమైన గుర్రాను కాదు కాబట్టి. ఎక్కడైనా రాజమండ్రి నుంచి తెచ్చారేమో, నిన్ను ఐగుప్తు నుంచి తేలేదు. ఈ బ్రీడ్ తేడా వచ్చేసింది ఎక్కడ. ఈరోజు నేను రాజమండ్రి నుంచి కాదు, విశాఖపట్నం నుంచి కాదు, నేను అక్కడి నుంచే వచ్చానని నువ్వు అనుకుంటే ఈరోజు మరొకసారి నీ జూలు ఎగరవై ఎక్కడికైనా వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి కూర్చుని, నాయనా నేనున్నాను నీ కోసం, హల్లెలూయా, నేనున్నానయ్యా నీ కోసం నేనున్నాను,
నీవు నాకు ఏ పని అప్పగించావో ఆ పని చేయడానికి. నా సంఘానికి నేను మాదిరికరంగా ఉంటాను, సంఘంలో నేను గుర్రం వలె ఉంటాను, అనుక్షణం కూడా నేను ప్రార్థించే ప్రార్థనా యోధురాలుగా క్వాలిటీ కలిగిన సంఘమయ్యా మాది, మా సంఘం కొరకు మేము ప్రార్థిస్తాం అనేవాళ్ళు లేవాలి ఈరోజు. ఇంకా చూడండి, అక్కడికి అయిపోలేదు ఆవిడకి, ఇంకా ఖడ్గాన్ని చూచి వెనుకకు. మరి మనమైతే ఒక సమస్య వచ్చింది అనుకోండి, అయిపోయింది, ఇంక అయిపోయింది. సిస్టర్ గారు నేను ఎంత ప్రార్థన చేస్తున్నానా, ఏంటండి మా ఇంట్లో ఈ సమస్య, నేను ఈరోజు రావట్లేదు ప్రేయర్కి. ఖడ్గం కనబడింది, మరి వెనుదిరిగిపోవడం అంటే ఇంకేంటి? ఖడ్గాన్ని చూసి కూడా అది మనం ఖడ్గమైనా, శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, ఉపద్రవమైనా, మరి ఏదైనా కూడా నాకు ఏమాత్రం కూడా ఫరక్ పడదన్నాడు ఎవరు? పౌలు గారు. అది శ్రమే కానీ, హింసే కానీ, ఉపద్రవమే కానీ, బాధలే కానీ, ఇంట్లో వేదనలే కానీ నేను దాన్ని ఏం పట్టించుకోను. అది ఏమీ నాకు అవ్వదు. నాదంతా కూడా నేను గురి వద్దకే పరుగెత్తుచున్నాను. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. నేను గురి వద్దకే, నా గోల్ అంతా అది, అక్కడికి రీచ్ అవ్వాలి నేను. ఈ మధ్యలో ఇవన్నీ వచ్చినా నాకేం పెద్ద విషయం కాదు. కాకపోతే కొంత మెంటల్ టెన్షన్ ఉంటుంది, కానీ దేవునిలో ఎప్పుడైతే ఉంటామో ఆ ధైర్యము మనకి ఆటోమేటిక్గా ఖడ్గమును చూసి మనము భయపడేవాళ్ళం, వెనుకకు తిరిగేవాళ్ళం కాదట. అంబుల పొదియు, తలతలలాడు ఈటెను, బల్లెమును దాని మీద ఏం చేస్తారంట? ఈ దుష్టుడు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? నిన్ను భయపెట్టడానికి రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటాడు దుష్టుడు వచ్చి. అందుకే వాడిని ఏమన్నారు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అలా తిరుగుతూ ఉంటాడు. అంటే వాడు ఏం చేస్తాడు? గర్జిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఆ గర్జనకు భయపడిపోతామని మనం, ఆడేం చేయలేడు, కానీ ఆ సౌండ్కి మనం భయపడిపోతాం. శ్రమలు వస్తాయి మనల్ని చంపడానికి కాదు, ముంచడానికి కాదు, మనల్ని బలపరచడానికే. హల్లెలూయా. మరి అగ్ని పొద అక్కడ కాలిపోతుంది, కానీ పొద కాలిపోయిందా? అగ్ని మండుతుంది, పొద కాలిపోయిందా? కాలేదు కదా. అది కాలదు. అగ్ని శ్రమ వస్తుంది, కానీ అది ఆ పచ్చదనము పోదు, అది కాలదు. ఎప్పుడైతే ఆయన నువ్వు గట్టిగా పట్టుకుంటావో, ఈ శ్రమ మంచిదే, నిన్ను ఇంకొంచెం సువర్ణంగా చేస్తుంది. ఆ రోగం రావడం చాలా మంచిదైంది, శ్యామలకి శ్రమ రావడం మంచిదైంది, రమకి శ్రమ రావడం మంచిదైంది, ఈ యొక్క జాస్మిన్కి శ్రమ రావడం మంచిదైంది. ఎందుకని? వాళ్ళందరూ ఇదిగో ప్రార్థించే గుంపు దగ్గరికి పరుగులు పెట్టుకొని వచ్చారు. అప్పుడు ఇక్కడ అందరూ కలిసి ప్రార్థన చేయగా వాళ్ళ ఇంట్లో శ్రమ పారిపోయింది, వీళ్ళింట్లో శ్రమ పారిపోయింది, వీళ్ళింట్లో శ్రమ పారిపోయింది, వాళ్ళందరూ కలిసి ఇప్పుడు కుటుంబాలుగా ఇక్కడ ఉన్నారు. మరి ఇది కరెక్టేనా? ఈ సౌండ్ వచ్చినప్పుడు ఎంత మాత్రం భయపడాల్సిన అవసరత మనకు లేదు, సరికదా? ఇంకా గలగల ఆ సౌండ్ విన్నప్పుడు ఇంకొంచెం వెర్రి కోపం వచ్చేస్తుంది అటు దీనికి, ఇంకొంచెం రెచ్చిపోయి లేచి కాలు దువ్విరా నువ్వో నేనో తేల్చుకుందాం. దేవుడు ఇదే చెప్తున్నాడు. మీరు పోరాడనేది మనుష్యులతో కాదు కానీ, కాబట్టి మీరు ఏం చేస్తారంటే లేచి శిరస్త్రాణాన్ని పెట్టుకొని, సర్వాంగ కవచాన్ని ధరించుకొని, సిద్ధ మనస్సు అనే జోడు వేసుకొని, నడుముకి దట్టి పెట్టుకొని కదా. దేనికోసం ఇదంతా? రెడీ అయిపోతుంది యుద్ధానికి. మాట్లాడితే రెడీ అయిపోద్ది దేవుడ, మాట్లాడితే ప్రార్థన అంటుంది, మాట్లాడితే ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది ఏంటి బాబు అని ఏడుస్తుంటాడు, మాట్లాడితే ప్రార్థన స్థలానికి వెళ్ళిపోతుంది ఏంటి, నేను అసలు ఎంత నొక్కినా అవ్వట్లేదు, నవ్వుతూనే ఉంటుంది ఏంటి అంటుంటాడు ఆవిడ. అంతే మరి. దేవుని యందు మన ధైర్యం, మన భక్తి మనకి ధైర్యం పుట్టిస్తుంది. ఉద్దండ కోపముతో బహుగా పరుగులెత్తును, అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండే యుద్ధ వాసన, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను విను. హల్లెలూయా. ఇది అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళి కొంచెం చదువుతూ పౌరుషం తెచ్చుకొని, కొంచెం ఇల్లంతా పరిగెత్తేసి ప్రార్థనాత్మతో నింపబడిపోయి మీ ప్లేస్లో మరొకసారి నుంచొని, ప్రార్థనా ప్లేస్లో నేను చెప్పేది, మీ ప్రార్థనా స్థలం ఏమైంది బాబో ఏదో పూనినట్లు ఇలా ప్రార్థన చేసేస్తుంది. ఒకసారి ఇక్కడికి వచ్చిన కొత్తల్లో మన ప్రమీల గారి గురించి నాకు కంప్లైంట్, వాళ్ళ హస్బెండ్, ఏమైంది బాబోయ్ రాత్రులు అంత గట్టిగా కేకలేస్తూ, ఆ ఇంట్లో నుంచి అంత పెద్ద శబ్దాలు చేస్తూ 1 గంట నుంచి 3 వరకు అంటే ఆవిడ టైము. ఇదేమి టైంలు ఏంటి, ఆ పాస్టమ్ గారు ఏమి నేర్పిస్తున్నారు అసలు, అదేం కేకలు, నాకు కంప్లైంట్ వచ్చింది. అప్పుడు నేనేమంటాను, ఆహా యుద్ధ వాసన చాలా బాగుంది అంటాను. హల్లెలూయా. ఒక గుర్రం పరిగెడుతుందా, కీపిటప్ అంటాను ఆవిడ్ని, ఆయన కాదు. ఆ తర్వాత ఆయనే వచ్చి కూర్చున్నారు ఇప్పుడు ఇక్కడ. హల్లెలూయా. ఆ తర్వాత ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆయనే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. రెగ్యులర్గా వస్తారు బ్రదర్, నా వచ్చేస్తాను సిస్టర్ అన్నారు. అంతే అది సేల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన ఇంత చిన్న ఆయన కాదు, ఆయన సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన అప్పుడు కంప్లైంట్ చేశారు, ఇప్పుడు వచ్చేస్తాను సిస్టర్, వచ్చేస్తానండి అన్నారు. వచ్చేస్తున్నారు ఆయన. అది
అక్కడి నుంచి గలగలా శబ్దాలు ఎక్కడి నుంచైనా వస్తున్నాయని నాకు తెలిస్తే నేను సంతోషపడతాను, ఎంకరేజ్ చేస్తాను. ఏం పర్లేదు, ఎంతసేపు అయినా ప్రార్థన చేయండి, నో ప్రాబ్లం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ప్రార్థన ఆత్మది. ఇది క్వాలిటీ కలిగిన సంఘము యొక్క చరిత్ర. ఆ ఆది సంఘము యొక్క చరిత్ర నిస్సి సంఘములో మరలా ఉజ్జీవం అక్టోబర్ 12న స్టార్ట్ అయింది 2025. అది ఆరిపోవడానికి వీల్లేదు. ఈ లోపల వాడు చాలా ఎత్తుగడలేసి మిమ్మల్ని అందరినీ పడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మీరు పడిపోతే మీ ఇష్టం. కాబట్టి ఇగో న్యూ ఇయర్ అయిపోతుంది. ఇంక ఈ 1 మంత్లో ఈ యొక్క క్వాలిటీ కలిగిన సంఘముగా సార్వత్రిక సంఘం కూడా తయారవ్వాలని, ఇక అవన్నీ పక్కకు పెట్టి అధికముగా దేవుని ఆత్మతో ఆరాధించేవారుగా సంఘమంతా తయారవ్వాలని నేను హృదయపూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సృష్టికర్త, సజీవుడా, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీ మాటల్లో జీవం ఉందయ్యా, మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో ప్రభావం ఉంది. వచ్చిన వారందరూ కూడా యుద్ధవీరుల వలె నాయన మరలా మేము మరి పౌరుషము గల దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆది సంఘము ఎలా లేచిందో బలముగా ఆ విధంగా పైకి లేవడానికి అవసరమైన కృప మాకు దయచేయండి. వారు ఆది అపోస్తలులు వేసినటువంటి ఆ యొక్క పునాది రక్తంతో ఉంది ప్రభువ. మేమైతే ఈరోజు ఎంతో మంచి నాయన భక్తితో ముందుకు వెళ్ళడానికి అట్మాస్ఫియర్ మాకు మా దేశంలో ఇచ్చావు. ఇంకా పరిస్థితులు దిగజారకుండానే నాయన కాలు దువ్వి నాయన అధికముగా ఆత్మయుద్ధము చేయడానికి అవసరమైన నాయన శక్తి, బలము, ఆరోగ్యం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మా ఈ ప్రార్థన అంతా మీ సన్నిధికి చేర్చుకోండి. వినిన వారందరూ పౌరుషముతో బయటికి రావడానికి అవసరమైన కృప ఇవ్వండి. సంఘాలు రివైవ్ అవ్వాలి. ప్రార్థించే వారి దగ్గరికి అనేకులు కూడి రావాలి ప్రభా. సంఘాల నుంచి ఎండిపోయిన స్థితిలో నుంచి బయటికి రావాలి నాయన. మండుతూ అనేకులను మండించడానికి అవసరమైన కృప మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామంలో ఈ వాక్యము ఫలింపచేయండి నాయన. చెవిగలవాడు వినుగాక తండ్రి. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.